బయట వెదర్ కూల్‌గుందని మా డ్యాడీ అయితే మా మమ్మీని బజ్జీలు చేయమన్నాడు. అందుకే ఇగ బజ్జీలు చేయడం అయితే స్టార్ట్ చేసినాం. నేనైతే పిండి జల్లెడ పడుతున్నా. ఈ జల్లెడ పట్టేటప్పుడు మొత్తం ఆ పిండి కంటే ఈ రవ్వనే ఎక్కువ ఉంది. మొత్తం రవ్వ కలిపినట్టున్నారు. ఆ పిండి కంటే ఎక్కువ ఈ రవ్వనే ఉంది. మా మమ్మ అయితే అవి మిరపకాయలల్ల స్టఫింగ్ పెడతాం కదా! దానికోసం నువ్వులైతే దంచుతుంది. తర్వాత ఇప్పుడు పిండి కలిపేసుకుందాం. ఫస్ట్ పిండి ఇప్పుడు మనం జల్లించిన పిండి తీసుకొని అందులో కొంచెం క్రిస్పీగా ఉండడానికైతే బియ్యపిండి వేసుకుంది. మా మమ్మీ ఆయిల్ కూడా హీట్ చేసి వేసింది మరి. మీరైతే ఎట్లా చేసుకుంటారో కామెంట్స్ చేయండి. ఆయిల్ వేసిన తర్వాత సాల్ట్, చిల్లీ పౌడరు, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుంది మా మమ్మీ. ఇప్పుడు అవన్నీ వేసి మంచిగా వాటర్ పోసుకుంటూ కలపాలి. మరీ లూజ్గా కాకుండా అట్లానే మరీ గట్టిగా కాకుండా కలిపేసుకోవాలి. నేనైతే మంచిగా మిర్చి వాష్ చేసి కట్ చేసిన, స్టఫింగ్ కూడా చేసేసిన అందులో. ఇప్పుడు మా మమ్మీ బజ్జీలు వేస్తుంది. ఈ చల్లటి వెదర్లో బజ్జీలు తింటే బాగుంటుంది కదా. మీరైతే ఏం చేస్తారు ఈ వెదర్లో కామెంట్ చేయండి. చూడండి ఎంత కూల్గా ఉందో వెదర్ మా సైడ్. మొత్తం ఇప్పటికీ 2 days అవుతుంది కంటిన్యూస్గా రెయిన్ పడుతుంది. కూల్గా ఉంది మంచిగా. మా బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. మంచిగా ఆనియన్స్ పెట్టుకొని పైన ఏమన్నా అట్లా మసాలా కూడా వేసుకుంటే బాగుంటుంది. కానీ నాకు అట్లా నచ్చది.